వేరే అబ్బాయిని లవ్ చేసినది. మీకు ఎలా తెలిసిందండి కృష్ణ గారు? మా తమ్ముడు ఫోన్ చేసి చెప్పాడు సార్. ఏమని? ఇట్లా వదిన వేరే వాళ్ళ బండి మీద వచ్చింది అని చెప్పారు. చెప్తే లేదు వాళ్ళ అన్న వాళ్ళు ఎవరన్నా ఉండొచ్చేమో ఊకోరా అని చెప్పిన. లేదు పెళ్ళిలో చూడలేదు, నువ్వు ఒకసారి వస్తే ఏమవుతుంది అని చెప్పిండు. అంటే మా తమ్ముడికి టానే, మా తమ్ముడు అంటే మా చుట్టాల వాళ్ళు. ఎంతకాలం తర్వాత బండి మీద చూసాడు? ఒక 5 months 6 months ఇట్లా. రైట్, చెప్పండి. ఇక తర్వాత కనుక్కున్నారు మీరు ఎవరని? నాకు ఫోన్ చేసి చెప్తే నేను వెళ్ళాను. వాళ్ళు 4 వచ్చారు బండి పైన. ఏం చూసాడంట అమ్మాయిని? అదే ఈమె ఇంకో ఆయన బండి మీద వచ్చారు. బండి మీద వెళ్తుంటే చూసాడు. ఇంకో 2 బండి మీద వచ్చారు. వీళ్ళిద్దరు వేరే వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ ఈయన ఒక దగ్గర ఉన్నారు. వీళ్ళని ఇంటి దగ్గరికి పంపించారు. వీళ్ళ ఎంట వచ్చిన అబ్బాయే తోలుకెళ్ళాడు. కొన్ని నిమిషం ఆగా అంటే కొద్దిసేపు ఆగాను. కొద్దిసేపు ఆగితే వచ్చాడు ఆ అబ్బాయి. ఆ 5 నెలల్లో మీ మధ్య సంబంధం బాగానే ఉందా? రిలేషన్ హ్యాపీగానే ఉందా? హ్యాపీగానే ఉంది మేడం. ఎన్ని సంవత్సరాల క్రితం పెళ్ళయింది మీది? నాది 2014 మేడం. 14లో 10 ఏళ్ళు అవుతుంది ఇప్పుడు. ఎంతమంది పిల్లలు మీకు? నాకు 2 పిల్లలు. సో నీకు 5 నెలలకే ఆ అమ్మాయి ఎవరితోనో అక్రమ సంబంధం ఉందని తెలిసి కూడా 2 పిల్లల్ని కన్నావు. ఓకే అమ్మా, చెప్పండి, అక్కడ నుంచి చెప్పండి. ఆయనకు ఫోటో తీసుకున్నాను. నేను ఫోటోకి తీసుకుని ఆయనకు అడిగిన ఫస్ట్ నువ్వెవరు ఏంది అని అడిగిన. అంటే నేను మీ క్యాస్ట్ వాళ్ళనే, ఆయనకు అన్నని అవుతా అది అని చెప్పాడు. సరే ఏది అమ్మాయికి అన్న అవుతా అన్నాడు. ఆయనకు ఫోటో తీసుకున్నా. వాళ్ళ ఇంటి వచ్చిన వాళ్ళకి ఫోటో తీసుకున్నా. నైట్కి ఇంటికి వచ్చిన తర్వాత ఈమెకు అడిగిన, ఎట్లా వచ్చినావు, బండి మీద వచ్చినావా, బస్కి వచ్చినావు, ఎట్లా వచ్చినావు అంటే బస్కి వచ్చినా అని చెప్పింది. బండి మీద గిట్ట ఏమన్నా వచ్చినా అంటే ఏం రాలేను అని చెప్పింది. ఫోటోలు చూపించిన. వీళ్ళు ఎవరంటే ఏడుస్తుంది. ఏం ఏడవకు, వీళ్ళు ఎవరో చెప్పు అని చెప్పిన. అంటే ఇక చెప్పింది ఇట్లా నా లవర్ అది అని చెప్పింది. ఆయనేమో మా చెల్లి అవుతుంది, నేను అన్నయ్య అవుతా అన్నాడు. ఈవెన్ గట్టిగా అడిగితే నా లవర్ అని చెప్పింది. అంటే వాళ్ళ మమ్మీకి ఫోన్ చేసి చెప్పాను, ఇట్లా మీ కూతురు ఇట్లా వేసింది, మీరు ఖచ్చితంగా రావాలంటే మార్నింగ్ వచ్చింది. మార్నింగ్ వస్తే ఈమెని పెట్టుకొని అడిగిన. ఫస్ట్ ఈమె ఏం చెప్తానే లేదు. మళ్ళీ నాకు ఒప్పుకున్నది కానీ వాళ్ళ అమ్మ దగ్గర ఏం చెప్తానే లేదు. తర్వాత గట్టిగా అడిగితే ఫోటోలు చూపించాను వాళ్ళ అమ్మకు. వీళ్ళు ఎవరు చూడంటే మా ఇంటి పక్కల అబ్బాయి అది అని చెప్పింది. చెప్తే అప్పుడు అబ్బాయి పెళ్లికి రాలా, వచ్చాడో రాలేడో నాకు అంత తెలియదు. ఇక అప్పుడు ఆమెకు ఫోటోలు చూపించిన. ఆమెకు ఫోటోలు చూపిస్తే మా ఇంటి పక్కల అబ్బాయి అని చెప్పిండు. ఈమె ఇట్లా బండి మీద వచ్చింది, ఏంది పెళ్ళి మొన్ననే పెళ్ళి అయింది కదా, ఇట్లా అక్రమ సంబంధం ఉందని నాకు చెప్పొచ్చు కదా, నేను చేసుకున్న ఒకటి కదా, తెలిసి గిట్ట నాకు ఎందుకు చేసిండంటే నాకు తెలియదు అది అని చెప్పింది. ఇక ఆమె ఇద్దరు కలిసి నా కాళ్ళు మొక్కారు. నెక్స్ట్ టైం మళ్ళీ ఇట్లా తప్పు చేయను అది అని చెప్పి నా దగ్గర పంపించింది. పంపించినాక మళ్ళీ కొన్ని రోజులు బాగానే ఉన్నాం. మా ఇంటి దగ్గరనే ఇంకో అబ్బాయిని మళ్ళీ పేరు పెట్టుకున్నది ఈమె. ఇది కూడా ఇదేవరు చెప్పారు? మళ్ళీ మీ తమ్ముడే చెప్పాడా? చెప్పలేదు. మా అట్లా కాలనీ వాళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళు చూసి చెప్పారు. కాలనీ వాళ్ళు ఇల్లు ఒకసారి ఇంట్లో పోయినప్పుడు గిట్ట ఇల్లు తాళం వేసిండ్రు. ఆ రోజు మా మేనమామ చనిపోతే నేను వెళ్ళిపోయాను. ఆ రోజు మా మమ్మీ నేను వెళ్ళిపోయాం. ఇంట్లో ఎవరు లేరు. ఇంట్లో ఎవరు లేనప్పుడు ఆ అబ్బాయిని పిలుచుకున్నది ఇంట్లోకి. ఈ ఇన్సిడెంట్కి ఆ ఇన్సిడెంట్కి ఎంత టైం గ్యాప్ ఉంది? మళ్ళీ 3 years. 3 years. ఈ 3 years పాటు మళ్ళీ నువ్వు అన్ని క్షమించేసి ఆ అమ్మాయిని ఏం అనుమానం పడకుండా పాత జ్ఞాపకాలు అసలు ఒక్కసారి గిట్ట అడగలేను. అది ఆమె వాళ్ళు కాలు మొక్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక నేను దాని గురించే మాట్లాడలేదు. ఫస్ట్ అబ్బాయిని పూర్తిగా కట్ చేసేసిందా? పూర్తిగా కట్ చేసి, పెళ్ళైనాక కట్ చేయని అమ్మాయి నీకు దొరికిన తర్వాత కట్ చేసింది. వాళ్ళ అమ్మ వాళ్ళందరూ వాళ్ళు అక్కడ పోయి ఏం చెప్పారా మా అబ్బాయికి, ఇక కట్ అయింది. అప్పటి నుంచి పూర్తిగా అదైతే నేను నమ్ముతున్నావు. మళ్ళీ 3 years కి ఇంకొకళ్ళు తగిలారు, ఇంటికే తెచ్చుకుంటుంది ఆ అబ్బాయి. అది చాలా రోజుల నుంచి నడిచింది, ఎవరు చెప్పలేరు. ఊళ్ళో అందరికి తెలిసింది. పిల్లలు ఏమన్నా పుట్టారా? పుట్టలేదు. ఒక పెద్ద బాబు పుట్టాడు. ఈ 3 years గ్యాప్ లో పెద్ద అబ్బాయి పుట్టాడు. పెద్ద బాబు పుట్టాడు. నాకు మాత్రం తెలియదు, ఇది నాకు మా అమ్మకి తెలియదు. అదే పక్కింటి వాళ్ళు చూసి చెప్పారు కానీ మాకు మాత్రం ఏమని చెప్పారు పక్కింటోళ్ళు? మీ భార్య వేరే వాళ్ళు నాకు ఇట్లా వేరే వాళ్ళు చెప్పారు, ఇట్లా మా మరదలు అంటే వాళ్ళ తమ్ముడు ఇట్లా అక్రమ సంబంధం పెట్టుకున్న వాళ్ళ అన్న చెప్పాడు నాకు, ఇట్లా మా తమ్ముడు మీ ఇంటికి వస్తుండు, మా మరదల దగ్గర ఇట్లా మాట్లాడుతుండు, అది చేస్తుండని అన్నీ చెప్పాడు. నేను నమ్మలేను. నాకు ఆ రోజు అట్లా చెప్పింది, ఇట్లా చేస్తుందని నేను నమ్మనేలేను. సో మీ ఆవిడ ఎవరితో అయితే అక్రమ సంబంధం పెట్టుకుందో పక్కింటోడితో, వాళ్ళ బ్రదర్, అబ్బాయి వాళ్ళ బ్రదర్ నీకు చెప్పాడు, మా తమ్ముడు మీ ఆవిడ ఇలా చేస్తున్నారు, మీ ఆవిడ కొంచెం గడ్డి పెట్టు అని. అడిగావా మళ్ళీ? లేదు, ఇప్పుడు ఆమె దగ్గర డైరెక్ట్ అడిగితే మళ్ళా ఏమన్నా చెప్తా అన్నట్టు. అప్పుడు ఫోటో తీసా, ఇప్పుడు తీయలేకపోయావు అంతే? కాదు సార్, ఆమె దగ్గర మొబైల్ ఉంటే దానికి కాల్ హిస్టరీ తీశాను మొత్తం. మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి తీపిచ్చాను. ఆయన నంబర్కి ఈ నంబర్కి మొత్తం నైట్ మార్నింగ్ ఎప్పుడు అంటే అప్పుడు అవన్నీ కాల్ హిస్టరీ ఉన్నాయి.
కాలేజ్ ఉంటే వాళ్ళ మమ్మీకి చెప్పాను, వాళ్ళ మమ్మీకి మళ్ళీ వాళ్ళ పిలిచే వాళ్ళ అమ్మ అత్తగారు. మళ్ళీ పిలిచాను వాళ్ళని. ఉమ్. ఇట్లా వేస్తుంది, అంతకుముందు ఒకసారి చేసింది కదా, మళ్ళీ ఇట్లా వేస్తుంది, ఏం చేయాలి అది అని చెప్పాను. పెద్ద ఈసారి మీ ఆవిడ ఏం చెప్తుంది? మీ అత్తగారు మామూలుగా కూడా వస్తూ ఉంటారా, ఇలా 3 సంవత్సరాలకు ఒకసారి నువ్వు పిలిచినప్పుడే వస్తారా? ఈమె అంటే వాళ్ళ అమ్మ వాళ్ళకి వెళ్తుంది సార్. ఈవిడే వెళ్తుంది. ఈమెనే. మరి మీ ఆవిడని ఈ విషయం అడిగితే ఏం చెప్తుంది? అప్పుడు అయితే ఏం చెప్పట్లేదు మేడం. కాల్ లిస్ట్ కాలిస్ట్ పెద్దవాళ్ళకి చెప్పాను, ఇట్లా కాలిస్ట్ ఉంది కదా. ఫస్ట్ పెద్దవాళ్ళ సంగతి తర్వాత తమ్ముడు, ఫస్ట్ నీ భార్యని వీడెవడు అర్ధరాత్రనక అపరాత్రనక నువ్వు మాట్లాడుతున్నావు అన్న దానికి నేను అడిగాను సార్, ఏమన్నా నాకు సంబంధమే లేదు అది అని ఏమేమో చెప్తుంది సార్. మీ అత్తగారు వచ్చినాక కూడా చెప్పలేదా? మా అత్తగారు వచ్చినాక పెద్ద మనుషుల్ని అందరినీ పిలిపించాను, వాళ్ళ తరపు నుంచి మా తరపు నుంచి అందరిని పిలిపించాను. అంటే ఇది కాలేస్ట్ ఉంది కదా, కంప్లీట్ గిట్ ఇస్తే ఇది కాలేస్ట్ ఇస్తారు, ఏమేమి మాట్లాడుకున్నదో మొత్తం తెలుస్తుంది, దాని మీద మాట్లాడదామని చెప్పిన. మళ్ళీ కాళ్ళు పట్టుకున్నారు మిమ్మల్ని? మళ్ళీ వాళ్ళ అమ్మ ఈమె వీళ్ళందరూ వాళ్ళ సైడ్ నుంచి అందరు వచ్చి కాళ్ళు మొక్కిపిచ్చి అంత అవి చేయించారు. మా పెద్ద మనుషులు గిట్ట చిన్న బాబు ఉన్నాడు కదరా, తోలుకోరా అని నాకు ప్రెజర్ పెట్టాడు. ప్రెజర్ పెడితే నేను బాబుని ఒక్కని తోలుకున్నా, ఆమెను వద్దనే చెప్పి పంపించిన. నేను మళ్ళీ క్షమించావు? వాళ్ళ ఇంటికి పంపించాను బాబుని ఒక్కని నా దగ్గర పెట్టుకొని. ఎన్ని రోజులకు వచ్చింది మళ్ళీ? నేనే అంటే ఇట్లా మా ఇంటి పక్కల అప్పుడు లాక్డౌన్ టైంలో అందరు ఖాళీగా ఇంటికాడ ఉన్నారు కదా, గల్లీలో ఉన్న వాళ్ళు అందరు చెప్పారు ఇట్లా తోలుకరా చిన్న పిల్లాడు ఉన్నాడు తోలుకొచ్చుకో అది అని అందరు చెప్పారు. ఎన్ని నెలలకు తెచ్చావు వెనక్కి? మళ్ళీ ఒక 2-3 monthsకు మళ్ళీ తోలుకొచ్చాను. తోలుకొచ్చినాక మళ్ళీ బాగానే ఉంది మేడం నా దగ్గర. ఇంకో పిల్లని కన్నావా? అదే ఒక 4-5 months అయినాక మళ్ళీ ప్రెగ్నెంట్. ఎవరు పుట్టారు ఈసారి? మళ్ళీ బాబే ఉంటాడు. 2 పిల్లలు, 2 మగ పిల్లలు. ఈసారి ఎన్ని నెలలు ఉంది బాగా? అదే ఒక 5-6 months అయినాక ఇక మాకు ఆర్థికంగా బాగలేదని ఇక్కడ హైదరాబాద్ వచ్చాము. హైదరాబాద్ వచ్చేదాని తర్వాత మేము ఇట్లా పని చేసుకుంటున్నాం. ఆ చిన్న బాబుని పెట్టుకొని ఇక నేను ఆటోకి వెళ్తాను, ఆమె ఇంటి దగ్గర ఉంటుండే. ఇంటి దగ్గర ఉంటే నాకు ఇంటికాడ ఉంటే ఊకే బోర్ కొడుతుంది, మీ బావ వాళ్ళందరూ ఉన్నారు కదా, అక్క వాళ్ళు బావ వాళ్ళు పిల్లాని గిట్ట చూసుకుంటారు. వాడిని రూమ్ పక్కనే పని మేస్త్రి పని ఇట్లా నడుస్తుండే, ఆడికి పనికి వెళ్తాను, ఇన్నే కదా దూరం ఏం లేదు కదా అని వెళ్ళింది మేడం. వెళ్తే సరే నేను వద్దనే చెప్పాను, చిన్న పిల్లాడు ఉన్నాడు, అదే సిమెంట్ అది అంత ఉంటుంది గలీజ్గా ఉంటుంది, వద్దు మేస్త్రి పనికి వెళ్ళింది. నేను వద్దని చెప్పాక గిట్ట వెళ్ళింది. సరే అని నాకు నా పర్మిషన్ తీసుకొని వెళ్ళింది మేడం. ఆ మేస్త్రి దగ్గర గిట్ట మళ్ళీ ఆడ అక్రమ సంబంధం పెట్టుకున్నా. ఈసారి ఎలా తెలిసింది నీకు అక్రమ సంబంధం? అక్రమ సంబంధం అంటే నాకు ఆటో రిపేర్ వచ్చింది మేడం, సడన్ గా అది ఆయిల్ సీల్ పగిలిపోయింది, ఆటోది పగిలిపోతే ఇట్లా చెప్పాను ఆయిల్ సీల్ పగిలిపోయింది, అది మామూలు పోయి చేపించుకోవాలి. నేను 2 రోజులు ఇంటికి రాను అన్నావు? లేదు మేడం, నా దగ్గర అమౌంట్ ఉన్నాయి, ఏమన్నా తక్కువ ఆడితే ఫోన్ చేస్తా, మేస్త్రి దగ్గరికి పనిపోతున్నావు కదా, ఆయన దగ్గర ఏమన్నా అడిగి వేయి అని చెప్పిన. సరే పో అని చెప్పింది. వెళ్ళినాక ఈమె మళ్ళీ నాకు ఫోన్ చేసింది, మా మేస్త్రి ఫోన్ చేసిండా అని చెప్పింది. లేదు ఫోన్ చేయలేదు, ఫోన్ చేస్తే లేపుతలేడు అని చెప్తూనే ఉన్నా. వాళ్ళ మేస్త్రి అప్పుడే పని దగ్గరకు వచ్చాడంట. వస్తే ఏమో ఆయన ఫోన్ చేస్తే లేపుతలే వలిచిందా అని అంటుంది. నేను లైన్లోనే ఉన్నా, ఆయన అట్లా మాట్లాడుతుంది. ఏమో ఇట్లా మాట్లాడుతుంది ఏమి, ఈయన దగ్గర గిట్ట మళ్ళీ అక్రమ సంబంధం పెట్టుకున్నదేమో అని. సో ఆయన అంత క్లోజ్ గా మాట్లాడడం నీకు డౌట్ వచ్చింది. మళ్ళీ 3వ వాడితో ఎవరితో తగులుకుంది, మేస్త్రిని తగులుకుంది మీ ఈవిడ అని. అవును మేడం. ఒక డైలాగ్ కి కన్ఫర్మ్ అయ్యావా, ఇంకేమైనా ఉన్నాయా? అది ఒక్కటే సార్, అదొకటే. ఎంత క్లోజ్ ఉంటే అట్లా అంటారు సార్, ఒక దగ్గరికి పనికి వెళ్ళిన వాళ్ళని అట్లా ఏమి అని అనుకోరు కదా. ఏదో ఇట్లా మామూలుగా పేరు పెట్టు. ఏంటి ఆ ఫ్రీడమ్ ఏంటి నీకు అతనితో అడిగావా? నేనేం అడగలేదు. ఈ రోజు నైట్ పిలిచావా? లేదు సార్, ఈ రోజు నేను లేట్ అయ్యి వెళ్దాము, ఆయన రూమ్ కి పిలిపించుకుంటుందేమో చూద్దాం, ఏం చేస్తుందో చూద్దామని నేను లేట్ గా వెళ్ళాను సార్. నైట్ 9 వరకు వచ్చేసాను నేను. అప్పటికే ఆయనను పిలుచుకున్నది రూమ్ కి. ఒక ఆయనని ఇట్లా వాళ్ళిద్దరు వచ్చారు, ఒక అబ్బాయి బయట బండి కావాలి ఉన్నాడు, ఈయన 3 floor పైన ఉంటది మేము ఉన్నది, ఆడికి వెళ్ళాడు. నేను ఆటో పార్కింగ్ చేసి వచ్చే వరకు ఆయనకు ఫోన్ చేసి పిలిపించాడు. రావు అనే ధైర్యం ఏంటి వాళ్ళకి? ఈమె నాకు మళ్ళీ ఫోన్ చేస్తుంది, నేను లేట్ అయింది కదా ఊరికి వెళ్తా, పెద్ద బాబు మా అమ్మ దగ్గర ఉంటుండే, పెద్ద బాబుని చూసి ఏమన్నా అమౌంట్ ఇచ్చి వాళ్ళ ఖర్చులకు ఇచ్చి మళ్ళీ వస్తాను, నువ్వు పనుకో అని చెప్పాను ఆమెకు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్
please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.